హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్బిఎం. హలో బిజీ మచాస్. సో నేనైతే రీసెంట్గా బుక్ టేల్కి అయితే వెళ్ళాను. ఇది వచ్చేసి బుక్ ఈవెంట్ అనమాట. సో మనకి ఇది వాసవి కళ్యాణ మండపంలో ఖైరతాబాద్లో అయితే కండక్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేశారు. అంటే ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఇలా డిఫరెంట్ స్టేట్స్లో, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఇంకా డిఫరెంట్ అనమాట. సో చెప్పాలి అనుకుంటే లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. అండ్ ఈ ఇయర్ అయితే కుదిరింది. సో నేనైతే ఫ్రెండ్స్తో వెళ్ళాను. మనకి లేటెస్ట్ ఎడిషన్ ఏవైతే బుక్స్ ఉంటాయో అన్నీ అయితే ఇక్కడ దొరికేస్తుంటాయి. చాలా లో ప్రైసెస్లో దొరుకుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆన్లైన్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా చీప్గా అయితే దొరుకుతుంటాయి అనమాట బుక్స్ అనేవి. అందుకే చాలామంది ఇక్కడికి వచ్చి బాగా అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. చెప్పాలంటే కాలేజ్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే మన యంగ్స్టర్స్ కానీ చాలామంది అనమాట. సో ఇప్పుడు అంటే మనకి సోషల్ మీడియా వచ్చేసి బుక్స్ చదివే వాళ్ళైతే చాలామంది తక్కువైతే అయిపోయారు. బట్ ఇంతకుముందు మనకి ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఏమీ ఉండేవి కాదు. కాబట్టి అప్పట్లో బుక్స్ అయితే చాలా ఘోరంగా అయితే ఇంకా సేల్ అయితే అయ్యేవి. బట్ ఇప్పుడు చాలా తక్కువ అనమాట. బట్ ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు మనకి ఏవైతే మంచి బుక్స్ మనం కావాలి అనుకుంటామో మనకి A to Z అయితే అన్నీ దొరికేస్తుంటాయి. చాలా చీప్లో అయితే దొరుకుతూ ఉంటాయి. నేను ఇంతకుముందు బుక్స్ అయితే చాలా బాగా అయితే చదివేదాన్ని, బట్ ఇప్పుడు చాలా తక్కువైపోయింది. మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వచ్చిన తర్వాత బుక్ చదవడం అనేది చాలా తక్కువే అని చెప్పొచ్చు. బట్ ఇలాంటి బుక్ ఈవెంట్కి వచ్చిన తర్వాత ఇంకా పాత జ్ఞాపకాలన్నీ అయితే గుర్తుకొచ్చేస్తాయి. సో మనం ఆగలేమన్నమాట. మనకి నచ్చిన ఏవైతే బుక్స్ ఉంటాయో అన్నీ అయితే ఇక్కడ కొనేసుకోవచ్చు. మనకి 2 బాక్సెస్ ఇస్తారు. 1500 బాక్స్ ఒకటి ఉంటుంది, అలానే 2000 బాక్స్ ఒకటి ఉంటుంది. సో 1500 బాక్స్లో మనకి ఎలా అంటే ఆ బాక్స్ నిండేంత వరకు మనం బుక్స్ అయితే మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని ఫిల్ చేసుకోవచ్చు. సేమ్ 2000 బాక్స్లో కూడా అంతే అనమాట. సో ఇక్కడ బాక్స్ చూసారు కదా. సో ఈ బాక్స్లో మనం ఎన్ని బుక్స్ కావాలనుకుంటే అన్ని అయితే పట్టించేసుకోవచ్చు. సో అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవాలి. అంటే ఆ బాక్స్లో మనం ఎలా పెట్టుకోవాలి అనుకుంటున్నామో అలా మనకి తెలుసుంటే చాలా బుక్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. అంతేకాకుండా చాలామంది ఏం చేస్తారంటే 100 పేజెస్, 200 పేజెస్ సన్న బుక్స్ ఉంటాయి కదా, అవి అయితే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇంకా షాప్ కీపర్స్ లైక్ బుక్స్ అమ్మే వాళ్ళు ఉంటారు కదా, బుక్ సెల్లర్స్, చాలామంది వాళ్ళైతే వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇన్ జనరల్గా చెప్పాలంటే వాళ్ళ దగ్గర కొన్ని ఎడిషన్స్ అనేవి, బెస్ట్ సెల్లర్స్ అనేవి ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. బట్ ఇక్కడైతే అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఇంకా వాళ్ళైతే చాలామంది అయితే వచ్చి తీసుకున్నారు. మనకి ఇక్కడ ఎలా అంటే ఈ బెస్ట్ సెల్లర్స్ ఏవైతే ఉంటాయో అవి వెంటనే సేల్ అయిపోతాయి. ఇక్కడ మేము కొన్ని బుక్స్ అయితే మేము లిస్ట్ తీసుకెళ్ళామన్నమాట. ఆ లిస్ట్లో ఏవైతే బుక్స్ ఉన్నాయో మాకు మాత్రమే దొరికాయి. వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళకి అక్కడ అయిపోయినాయి అని చెప్పారు. సో అంత ఫాస్ట్గా అయితే సేల్ అయితే అయిపోయినాయి. చాలా బుక్స్ అయితే ఉంటాయి మనకి, లైక్ కిడ్స్ బుక్స్, అలానే చెప్పాలంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ అనమాట. ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని లాంగ్వేజెస్లో అయితే ఉంటాయి. జనరల్గా చెప్పాలంటే తెలుగు అండ్ హిందీ, ఇంగ్లీష్ అయితే బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు నేను చూపించేవన్నీ ఏవైతే మేము తీసుకుంటున్నామో అవన్నీ బాగా బెస్ట్ సెల్లర్స్ అని మా ఫ్రెండ్ చెప్పాడు. సో ఇవన్నీ మేము తీసుకున్నాము. ఇవన్నీ మ్యాక్స్ వచ్చేసి మేము 1500లో అయితే తీసుకున్నాము. ఒకవేళ మీరు బాక్స్ వద్దు సపరేట్గా కావాలి అనుకుంటే అలా కూడా మీరు తీసుకోవచ్చు. సో కొంతమంది ఓన్లీ 1-2 బుక్స్ మాత్రమే కొనుక్కోవాలి అనుకుంటారు కాబట్టి అలా అయితే ఓన్లీ సపరేట్ బుక్ రేటే నార్మల్గా అయితే తీసుకుంటారు. అంతేకాకుండా ఒకవేళ మీరు బాక్స్ తీసుకోవాలి అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. ఎక్స్ట్రా కూడా మీరు కావాలి అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. సో సపరేట్ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసి మన తెలుగు ఎడిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల బుక్స్ అన్నమాట. లైక్ భగవద్గీత నుంచి సుధామూర్తి మంచి కథల వరకు అన్ని బుక్స్ అయితే మనకైతే ఇక్కడ దొరికేస్తుంటాయి. సో బుక్ లవర్స్కి అయితే ఇలాంటి ఈవెంట్స్ అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇన్ జనరల్గా చెప్పాలంటే మన హైదరాబాద్లో లైబ్రరీస్ అయితే చాలా తక్కువ. బట్ ఇలాంటి ఈవెంట్స్కి వస్తే మనకి అన్ని బుక్స్ అయితే దొరికేస్తుంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా మనకైతే పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే చాలామంది కోటీలో ఇలా నార్మల్ మార్కెట్స్లో అయితే కొనేసుకుంటారు. అండ్ అంటే ప్రైస్ మనకి హాఫ్ ప్రైస్కే దొరుకుతుంటాయి. బట్ పేజెస్ అయితే అక్కడక్కడ చినిగిపోయి అయితే ఉంటాయి. అలా కొనుక్కోవడం కంటే ఇక్కడ నార్మల్ ప్రైస్లోనే మనకి ఈవెంట్స్లో మనకి మంచి ప్రాపర్ బుక్స్ అనేవి ఫుల్ పేజెస్లో మనకి ప్రాపర్గా దొరుకుతున్నప్పుడు బెస్ట్ ఇలాంటి ఈవెంట్స్కి వచ్చి మనం ప్రిఫర్ చేయడమే బెటర్ అనమాట. అండ్ జనాలు కూడా మనకి ఎలా అంటే ఈ మధ్య బాగా కొరియన్ అండ్ జపానీస్ బుక్స్ అయితే బాగా ప్రిఫర్ చేస్తున్నారు. వాళ్ళ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ కల్చర్ని బాగా అంటే ఇష్టపడుతున్నారు. కాబట్టి అక్కడ ఏవైతే బుక్స్ ఉంటాయో వాళ్ళకి ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఎడిషన్స్లో అయితే అన్నీ బాగా దొరుకుతున్నాయి అన్నమాట. సో చాలామంది నేను చూసిన మనుషులు ఏంటంటే ఎక్కువ వర్క్కి సంబంధించి, లేకపోతే మైండ్ సెట్కి సంబంధించి, ఇంకా కల్చర్కి సంబంధించిన బుక్స్ అయితే బాగా తీసుకుంటున్నారు.
మనకి ఇక్కడ బుక్స్తో పాటు మనకి మ్యాగజైన్స్ కానీ, కుకింగ్ బుక్స్ కానీ, చిన్న చిన్న పోస్టర్స్ కానీ, ఇంకా క్యూట్ గిఫ్ట్స్ కూడా ఇక్కడ బాగానే దొరుకుతున్నాయి. సో మనం ఎఫోర్డ్ అయితే చేయగలుగుతాము. చాలా చీప్లో అయితే దొరికేస్తున్నాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మనం తీసుకొని ఇచ్చేయచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి స్టిక్కర్స్ ఇంకా పోస్టర్స్ అనమాట. జనరల్గా చాలామంది మనకి ఇంట్లో వాల్కి అతికి పెట్టుకుంటారు కదా పోస్టర్స్, చాలా అయితే ఉన్నాయి. సెలబ్రిటీ పోస్టర్స్ కానీ, లేకపోతే మూవీస్ పోస్టర్స్ కానీ చాలా ఉన్నాయి అనమాట. సో చిన్నప్పుడు మనం ఎక్కువ ఇలా గోడకైతే అతిక పెట్టుకునే వాళ్ళం కదా. సో ఇవన్నీ పోస్టర్స్ మనకి 10 రూపీస్లో అయితే దొరికేస్తున్నాయి. చాలా క్యూట్ అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట చెప్పాలి అనుకుంటే. సో నేనైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను. మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి బుక్ ఈవెంట్స్ కానీ, లేకపోతే ఏదైనా ఈవెంట్ అయినప్పుడు పక్కా అయితే వెళ్తూ ఉండండి. సో నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు ఉంటుంది, అలా వెళ్ళినట్టు ఉంటుంది. చాలా మైండ్ అనేది చాలా పీస్ఫుల్ అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.